ఈరోజు 190 స్కూల్స్ ఉన్నాయి. ఈ 190 స్కూల్స్ అధ్యక్ష కార్పొరేటివ్ స్కూల్స్ అన్నీ టౌన్స్లో ఉంటాయి, 1 ఎకరా 2 ఎకరాల్లో ఉంటారండి. అలాంటిది 10 ఏకర్స్ ల్యాండ్, 10 ఎకరాలు 20 ఎకరాలు ల్యాండ్స్ ఇచ్చి బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టి బెస్ట్ విద్యా వ్యవస్థకు శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అక్కడి నుంచి దిశ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దిశ ఒకసారి చూస్తే ఎస్సీల పట్ల వివక్షత అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు కూడా ఇవి ఉండే మెంబర్స్ చాలామంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అయితే బాంచేల్ని కాళ్ళు మొక్కతాం. ఇది ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే వాళ్ళకి అది తప్ప ఇంకొకటి తెలిసేది కాదు. దాన్ని మార్చడానికి నాకు చాలా సమయం పట్టింది. ఆ రోజుల్లో మీరు చూస్తే దశ ఒక చట్టం తీసుకొచ్చాం. దీనికంటే ముందు నేను జస్టిస్ పొన్నయ్య గారు, ఆ రోజు షెడ్యూల్ కులాల కోసం పనిచేసిన వ్యక్తి జస్టిస్ పొన్నయ్య గారు. ఒక నాలెడ్జ్లో కానీ కమిట్మెంట్లో కానీ ఒక దీక్షతో పనిచేశాడు. ఆ రోజు నేను ఆలోచిస్తే దీక్ష ఎలాంటిదంటే ఈరోజు మీరు చూస్తే గ్రామాల్లో బోరు దగ్గర కానీ బావి దగ్గర కానీ ఎస్సీలు నీళ్లు తీసుకోవడానికి వీలు లేదు, అగ్రవర్ణాలతో సమానంగా. ఊర్లో చెప్పులు వేసుకొని తిరగడానికి వీలు లేదు, చెప్పులు తీసేసి ఊరు తర్వాత చెప్పులు వేసుకునే పరిస్థితి. ఇంకొక పక్కన దిశ ఒక టీ బంక్ దగ్గరికి పోతే 2 గ్లాసులు పెట్టి ఆ 2 గ్లాసుల్లో ఒక గ్లాస్ అతను 2 గ్లాసులు పెట్టరు, ఒకటే గ్లాసు పెడతారు, పక్కన ఎక్కడ పెడతారు. అతనే వచ్చి ఆ గ్లాసులో టీ పోయించుకొని తాగి కడిగి మళ్ళీ ఆ గ్లాస్ పెట్టేసిపోవాలి. అంటే అన్టచబుల్ అంటే ఎంత పరాకాష్ట మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవాలయాలకు ఎంట్రన్స్ లేని పరిస్థితి. అంటే ఇలాంటివి చూసిన తర్వాత దిశ నేను ఈ జీవో తీసుకొచ్చాను. జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఇస్తాం. 42 రికమెండేషన్లు ఇచ్చాడు. 27 జీవోలు కానీ మెమోలు కానీ ఇష్యూ చేశాను. ఒక మాటలో చెప్పాలంటే కుల వివక్షత పైన యుద్ధం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం యుద్ధమే చేశాం. అదర్వైజ్ మనుషుల్లో కరుడు గట్టకపోయిన అహంభావంతో ఏ మాత్రం కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ మీరు చూస్తే దశ ఈ జీవో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది జీవో ఎంఎస్ నెంబర్ 105 డేటెడ్ 31/10/2011. ఇందులో చూసిన ప్రదేశాలు This team will interact with all sections of the people in the villages, including SCs, STs, and convince and persuade the upper caste people against the evil of untouchability in various forms and in whatever manner it is being practiced, and also against atrocities against SCs and STs with special reference to the villages concerned. The team lead the SCs and STs into the village temple, provide access to the public water sources, and get the separate glass for SCs system removed from the tea and coffee shops. The team should also tackle any other village level social evils or superstitions like Jogin, Basani system, Banamati, Potiraju, bonded labor, manual scavenger.